అస్సలాము అలైకుం. ఈరోజు సాయిబుల వంటలో ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నాను చూడండి. దానికి కావాలి ద్రాక్ష, అరటిపండ్లు, ఇది దానిమ్మ పండు, ఒక ఆపిల్ తీసుకున్నా. ఇది కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసి పాలు పోసి కలుపుకోవాలి. పాలు దానికి సరిపోయినన్ని పోసి కలిపి పెట్టుకోవాలి. సరిపోయినంత పాలు పోసుకోవాలి. దానికి చల్ల పాలు పోసుకోవాలి. చల్లవి కలిపిన తర్వాత పాలు ఉడికించుకోవాలి. ఇక్కడ వంటలు లేకుండా కలుపుకోవాలి. ఇది తర్వాత పాలు ఉడికించుకోవాలి. స్టవ్ బంద్ చేసుకోవాలి. పాలు ఉడికినాయి. పాలులో ఇది వేసి కలపాలి. కట్లెట్ పౌడర్ కలిపినాం కదా పాలులో, ఇది కూడా వేసి కలిపి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అయిపోయింది. ఇది చక్కెర, 1 గ్లాసు చక్కెర కలుపుతున్నాను. చల్లగా అయ్యే వరకు మనం పెట్టుకోవాలి. ఒక గంట వరకు పెట్టుకోవాలి. 1 గంట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బాగా చల్లగా అవుతుంది. కూల్ అయిన తర్వాత తింటేనే టేస్ట్ ఉంటుంది. ఇది బాగా కూల్గా కావాలి. ఆపిల్, అరటిపండు, దానిమ్మ పండు అన్నీ తీసి సపరేట్ పెట్టుకొని వేయాలి. చల్లగా అయింది, వేస్తున్నాను చూడండి. ఇవి ఆపిల్, దానిమ్మ పండు, అరటిపండు, ఇవన్నీ వేసి మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి. బాగా కూల్ అయినప్పుడే తినాలి. ఇది టేస్ట్ ఉంటుంది బాగా. ద్రాక్ష పండ్లు 1-2 చేసైనా కలుపుకోవచ్చు, లేకుంటే ఇట్లయినా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఎట్లా మనకు కావాలంటే అట్లా వేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండకు చల్లగా తింటే కడుపులో చల్లగా ఉంటుంది, మంచిది. ఇది తింటే చూడండి, నేను చేసినట్లా చేసుకొని తిని చూడండి. మీరు రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. లైక్ చేయండి, వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వంటలు చేసేది ఉంటే చేసి చూపిస్తాను. మీరు చెప్తే నేను చేసి చూపిస్తాను. చూడండి.